వెంకటేశ్వర స్వామికి పేర్లు ఎలా వచ్చాయి అంటే వెంకటేశ్వరుడు, వెంకటాద్రి ఈశ్వరుడు అంటే వెంకటేశ్వరుడు. ఇది స్వామివారు నివసిస్తున్న పర్వతానికి సంబంధించి ఏర్పడిన పేరు. వెంకటాద్రి అంటే వేం అంటే పాపాలు, కట అంటే నాశనం చేయు పర్వతం అంటే పాపాలను నాశనం చేసే పర్వతాధిపతి అని అర్థం. శ్రీనివాసుడు, శ్రీ అంటే లక్ష్మీదేవి, నివాసుడు శ్రీనివాసుడు అంటే లక్ష్మీదేవి నివసించేవాడు లేదా శ్రీ మహాలక్ష్మి వాసము ఉన్న దేవుడు. విష్ణువు సాక్షాత్ లక్ష్మీ సహితుడు కాబట్టి ఈ పేరు ప్రసిద్ధి పొందింది. బాలాజీ, ఇది ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందిన పేరు. బాల అంటే శక్తివంతుడు లేదా బాలరూపుడు. జీ అనేది గౌరవంగా యువ రూపంలో గౌరవించబడే శక్తివంతుడు. మలయప్ప స్వామి, తిరుమలలో ఉత్సవ విగ్రహానికి ఇచ్చే పేరు. మలయ అంటే పర్వతం, అప్ప అంటే తండ్రి లేదా ప్రభువు అంటే పర్వత ప్రభువు, తిరుమల మీద సేవ చేసే స్వామి. ఎడ్లపయ్య లేదా గోవిందుడు, గ్రామీణ భక్తుల్లో ప్రసిద్ధమైన పేర్లు. ఎడ్లపై వచ్చినవాడు కాబట్టి ఎడ్లపయ్య. గోవిందుడు అంటే గోపాలుడు, విష్ణువు యొక్క ఇతర అవతార లక్షణం. తిరుమలేశుడు, తిరుపతివాడు, తిరుమలలో నివసించేవాడు తిరుమలేశుడు, తిరుపతిలోని ప్రభువు తిరుపతివాడు. భౌగోళిక ఆధారంగా ఏర్పడిన పేర్లు. శేషాచలపతి, శేషాచలము అనే పర్వతంపై నివసించేవాడు. శేషాచలము అనగా ఆదిశేషుని రూపంగా భావించే పర్వతం. ఈ పేరులో విష్ణువు మరియు శేషుడు రెండింటి ఉనికి సూచన. కళ్యాణ వెంకటేశ్వరుడు, కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొనేవాడు, భక్తులకు సౌభాగ్యం శుభతను అందించేవాడు. ఈ రూపంలో స్వామివారు తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో దర్శించబడతాడు. వెంకటరమణ, వెంకటరమణ అంటే వెంకట అనగా తిరుమల పర్వతాన్ని సూచిస్తున్నది. రమణ అనే శబ్దాన్ని వివరిస్తే ఆమె యొక్క రమణుడు, భర్త లేదా ప్రభువు. రమ అంటే శ్రీ మహాలక్ష్మి, రమణ అంటే ఆమె భర్త. అర్థం వెంకటగిరిపై వెలిసిన లక్ష్మీదేవి యొక్క స్వామి.